सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी విద్యారంభం కరిష్యామి. వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇప్పుడు ఒరుగొండ వచ్చామండి. ఇక్కడ మేడం దీనికి చైర్మన్ అండి. గుడికి ఒరుగొండ గుడికి చైర్మన్ మేడం గారు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మేడం మీరు? నేను ఇవాళ పోయి 2 days అయింది ప్రమాణ స్వీకారం ఈ నుంచి దాని కష్టపడి చేపట్టాను. ఈ గుడి ఎన్నేళ్ళ చరిత్ర కలిగింది? 400 సంవత్సరాల ముందు నుంచి అమ్మవారు వెలిసారని. అమ్మవారు వచ్చేసి ఈత ముక్కల నుంచి ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెలిసారు. తర్వాత ఈ చెట్లు ఎప్పటి నుంచి ఉన్నాయండి? మర్రి చెట్లు కూడా ఈ మర్రి చెట్లు కూడా మనకు తెలియదండి. చరిత్ర ఏందని లేదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే 400 సంవత్సరాలు అంటారు. 400 లేదు కానీ కొంచెం ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 100 సంవత్సరాలు మేము కూడా అలాగే చెప్పామండి. అంటే కాకపోతే ఇది వరకు కన్నా కూడా ఇప్పుడు చాలా బాగుందండి గుడి. ఇది వరకు ఏమీ లేదు. ఇప్పుడు ఇది ఎలాగా ఇలా డెవలప్ చేశారు మీరు? నేను ఒక 1 year నుంచి చైర్మన్ కాకముందు నుంచి ఇక్కడికి వస్తున్నానండి. వచ్చి అమ్మవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో, దేవస్థానాన్ని డెవలప్ చేయాలని సంకల్పంతో ఇక్కడికి వచ్చి అమ్మవారి ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మంచి సంకల్పం. లాస్ట్ దసరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇవన్నీ డెవలప్ చేస్తున్నాము. మేము చేసేటప్పుడు చూసి మేడం బాగుంది, మేము కూడా ఏమైనా హెల్ప్ చేయొచ్చా అని వాళ్ళు కొంచెం మా డెవలప్మెంట్ దాతలు ముందుకు రావాలి మేడం, ముందుకు వచ్చి ఇవ్వాలి, చేయాలి. వాళ్ళు కూడా ఏదైనా ఇస్తేనే కదా మీరు కూడా డెవలప్ చేయగలుగుతారు. కలిస్తేనే కదా. కాదని అట్లా తర్వాత రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. రూమ్స్ కూడా అన్ని భక్తులకి వస్తువులు అన్ని ఏర్పాటు చేస్తున్నాము. రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బస్ చేసేదానికి విశ్రాంతి తీసుకునేదానికి రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా అన్ని కూడా అమ్మవారికి ఉత్సవాలు, అట్లా పారాయణలు, పల్లకి కోలాటాలు, ఇట్లా అమ్మవారికి వైభవంగా చేయాలని సంకల్పం. మంచి సంకల్పం మేడం, ఇది మంచి సంకల్పం. బాగా చేశాను. ఇది వరకు లేదండి ఇట్లా. ఈ గుడి కూడా ఇంత ప్రసిద్ధిగా లేదు. ఊరికి అక్కడ అమ్మవారి చెట్టు ఉండేది, చిన్నది ఉండేది. అంతేగాని ప్రసాదం కూడా స్వామి వారే చేసి ఇచ్చేవాళ్ళు మేము వచ్చినప్పుడు. ఇప్పుడు అంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఇప్పుడు మేము ఫ్రైడే సండే 2 రోజులు ప్రసాదం దేవస్థానం చాలా బాగుంది. మన ఛానల్లో మేడం గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, చూడండి. మీకు అందరికి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ గుడిని సందర్శించండి. అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలి. ఒరుగొండ జ్వాలాముఖి అమ్మవారి గుడి. ఇది 400 సంవత్సరాల క్రిందటంట ఈ గుడి. ఆ చెట్టు కూడా 100 సంవత్సరాల నుంచి ఉందంట. తప్పకుండా మీరు వచ్చి సందర్శించుకోండి. అనుకున్న కోరికలు నెరవేరుతాయని మేడం గారు చెప్తున్నారు. ఆ ప్రకారంగా మీరు వచ్చి ఇక్కడ చేసుకొని నిద్ర చేసుకుని వెళ్ళవచ్చు. చాలా బాగా జరుగుతుంది. మీరు అందరూ సుఖశాంతులతో ఉంటారు, చల్లగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ తోటపల్లి గూడూరు మండలం వరుగొండ పంచాయతీలో ఉన్న జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానము. ఇది నెల్లూరుకి 12 కిలోమీటర్ల దూరంలో అందుబాటులోనే ఉంటుంది. ఎవరైనా వచ్చేదానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆటోలు కానీ, బస్సులు కానీ అయినాను వచ్చేదానికి ఈజీ, అడ్రస్ ఈజీ. ఇక్కడ పూజలు కూడా మీరు వచ్చినప్పుడు అన్ని అనుకూలంగా జరుగుతాయి. అమ్మవారి ఆశీస్సులు బాగా సంపూర్ణంగా ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఒకసారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. బాయ్ ఫ్రెండ్స్.